కెరీర్ మొదలుపెట్టి తరువాత బాలీవుడ్కి వెళ్లిన చాలా మంది హీరోయిన్లు అక్కడ సెటిల్ అయ్యాక సౌత్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోని విధంగా మాట్లాడడం మనం చూసే విషయమే. ఇక్కడ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తారు, కానీ బాలీవుడ్లో కొంత గుర్తింపు వచ్చిన తర్వాత సౌత్లో టాలెంట్కి విలువ ఇవ్వరు, కేవలం గ్లామర్ డాల్ లాగా మాత్రమే చూస్తారంటూ వ్యాఖ్యానిస్తారు. కానీ ఈ ట్రెండ్కి భిన్నంగా పూజా హెగ్డే తన తాజా కామెంట్స్తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. బాలీవుడ్లోనే కెరీర్ స్టార్ట్ చేసినా ఆమెకు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం తెలుగు, తమిళ సినిమాలే. బాక్సాఫీస్ హిట్స్లో ఎక్కువ శాతం కూడా సౌత్ నుంచే వచ్చాయి. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో ఆమె ఆఫర్లు తగ్గినా తమిళంలో బిజీగా ఉండి హిందీలో కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో పూజా హెగ్డే బాలీవుడ్లో తనకు ఎప్పుడూ స్ట్రాంగ్ రోల్స్ రాలేదని, ఎక్కువగా గ్లామర్ హీరోయిన్గా మాత్రమే చూశారని, తాను చేసిన రోల్స్లో మర్చిపోలేని పాత్రలు చాలా తక్కువ అని చెప్పింది. అదే సమయంలో సౌత్ సినిమాలను మాత్రం ఆమె ప్రశంసించింది. ఇక్కడ తనకు ఛాలెంజింగ్ క్యారెక్టర్లు వచ్చాయని చెప్పింది. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో చేసిన తన తాజా తమిళ సినిమా రెట్రోలో తన పాత్రను బాగా డిజైన్ చేశారని, ఆ రోల్ తన యాక్టింగ్కి మంచి స్కోప్ ఇచ్చిందని వివరించింది. భవిష్యత్తులో కూడా అలాంటి రోల్స్ చేయాలని కోరుకుంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే అరవింద సమేత, రాధేశ్యామ్ వంటి చిత్రాల్లో తాను చేసిన పాత్రలకు భావోద్వేగం, యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసుకుంది. కానీ బాలీవుడ్లో మెహెంజోదారో తప్ప మిగతా సినిమాల్లో తాను ఎక్కువగా గ్లామర్ పాయింట్కే పరిమితమయ్యానని తెలిపింది. మొత్తానికి పూజా హెగ్డే సౌత్కి చేసిన ఈ పాజిటివ్ కామెంట్స్, ఇక్కడ ఇండస్ట్రీని గురించి చెప్పిన రీతి చాలా మంది నెటిజన్ల నుండి ప్రశంసల వర్షం అందుకుంటున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.